రేపు మనకు శుక్రవారంతో కూడిన రథసప్తమి ఫిబ్రవరి 16వ తేదీ అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 6 దాటిన తర్వాత ఈ పరిహారం తప్పక చేసి తీరాలి. ఈ అవకాశం మళ్ళీ రాదని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏంటంటే, మీకు కొడుకులు ఉన్నట్టయితే తప్పకుండా ఈ పనిని చెయ్యండి. అలా చేయటం వల్ల వారి యొక్క జీవితం బంగారమయమైపోతుంది. వారికి చక్కటి అభివృద్ధితో పాటు వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది అని మనకు శాస్త్రంలో రాయబడిందనమాట. అలాగే కాకుండా ఈ రోజున ఏంటంటే, కొన్ని పనులను చేసుకుంటూ కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మనం ఏంటంటేనండి, కొడుకులకు చక్కగా ఈ పరిహారం కనుక చేసినట్టయితే చాలా మంచి అభివృద్ధి ఉంటుంది. చాలా వరకు కూడా వారికి ఎదుగుదల బాగుంటుంది అని శాస్త్రం చెబుతుంది. వారిపై ఉండే దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పటం జరుగుతుందన్నమాట. అసలు మనం కొడుకులకు ఏ పరిహారం చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరిస్తే మనకు మంచి జరుగుతుంది అనేది వీడియోలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటేనండి, రేపు మనకు రథసప్తమి తిథి రోజున ఏంటంటే, సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామునే మనం ఏంటంటే నిద్ర లేవాలి. ఖచ్చితంగా సూర్యుడు అంటే రాకముందే, అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం నిద్ర లేస్తే మనకు మంచి జరుగుతుందన్నమాట. ఈరోజు సూర్యుడు పుట్టినరోజుగా పరిగణించబడుతుంది. సూర్యుడు తన కిరణాలతో ఏంటంటే కాంతివంతంగా అంటే శక్తివంతంగా ఈరోజు కనిపిస్తూ ఉంటాడనమాట. ఇక ఈ రోజు నుంచి ఏంటంటే సూర్యుడు భూమికి దగ్గరవుతూ ఉంటాడు. ఇక ఇక్కడి నుంచి ఏంటంటే మనకు చాలా ఎండలు మండిపోతూ ఉంటాయని మనందరికీ తెలిసిందే కదా. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి, ఈ రోజున మనము అంటే సూర్యుడు ఉదయించే ముందుకి నిద్ర లేచి చక్కగా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని అనంతరం ఏంటంటే కనుక చక్కగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు రథం ముగ్గు ఖచ్చితంగా వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మనం చక్కగా స్నానం అనేది ఆచరించాలి. ఇంట్లో ఉండేవారు ఈరోజు ఖచ్చితంగా అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే మనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తితో పాటు చక్కగా ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు స్నానం చేయకపోతే ఏంటంటే దరిద్రం పట్టి మనని అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది అని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా స్నానం అనేది ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా పిల్లలైతే మనం ఏంటంటేనండి, మగవారు ఆడవారు ఎవరైనా పర్వాలేదండి, జిల్లడాకులను భుజాలపై తలపై రేగుపళ్ళను జిల్లడాకులను కలిపి పెట్టుకొని స్నానం చేయొచ్చు. ఆడవాడైతే చిక్కుడాకులను కూడా పెట్టి అంటే స్నానం చేసుకోవచ్చు భుజాలపై. అలాగే ఏంటంటే మనం ఏంటంటే భుజాలపై తలపై పెట్టుకొని స్నానం చేయొచ్చు. అవి దొరకవు లేవనుకునేవారు ఖచ్చితంగా చిటికెడు కుంకుమను కొంచెం రాళ్ళ ఉప్పుని వేసేసుకొని స్నానం చేయండి. పిల్లలు పెద్దలందరూ కూడా ఇలా స్నానం చేస్తే మంచి జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఏంటంటే చిటికెడు కుంకుమను నీళ్ళల్లో వేసి ఆ నీటిని ఏంటంటే సూర్యుడికి సమర్పించండి, అంటే అర్ఘ్యం ఇవ్వండి. ఇలా ఇస్తే చాలా మంచిదన్నమాట. సూర్యుడు సంతోషించి మీకు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మీరు ఏదైనా కోరుకోవాలంటే ఖచ్చితంగా ఓం భాస్కరాయ నమః లేదంటే ఓం ఆదిత్యాయ నమః అనుకుని 108 సార్లు జపించుకొని ఆ తర్వాత సూర్యుడికి నమస్కారం చేసి మీ కోరిక సూర్యుడికి చెప్పుకోండి, ఖచ్చితంగా తీరిపోతుందన్నమాట. ఇక అనంతరం ఏంటంటే కనుక ఇలాంటి నియమాలను ఆచరించండి. ఇక ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి, సూర్య భగవానుడిని నమస్కరించుకోండి. సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకు మనం నమస్కారం చేసి చక్కగా అంటే సూర్యుడికి మనం నీళ్లను అర్ఘ్యం ఇచ్చితే మనకు సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే తులసికోట దగ్గర కూడా అండి చక్కగా ముగ్గు పెట్టుకోవడం, అలాగే మనం ఇవన్నీ కూడా నియమాలను ఆచరించుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు అండి చిక్కుడుకాయలతో చాలామంది కూడా రథాన్ని ఏర్పాటు చేసి ఆ రథంలో ఏంటంటే కనుక అంటే వండిన ప్రసాదాన్ని పెడుతూ ఉంటారనమాట. ఇంకా ఈ రోజున ఏంటంటేనండి మనం చక్కగా అండి ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పనిని కూడా చేసుకోవాలన్నమాట. అలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతుందన్నమాట. ఇలా స్నానం చేయటం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి మనం బయటపడగలుగుతాము. కొన్ని చిన్న చిన్న రోగాలు ఉంటాయి, కొన్ని సూక్ష్మ క్రిములు ఇలాంటివి ఉంటాయి కదా, వాటి నుంచి మనం బయటికి రావడానికి చక్కగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక జిల్లెడాకులు ఇవన్నీ కూడా మనం తలపై పెట్టుకొని చేస్తాం కదా, అందులో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా ఏంటంటే మన శరీరంలోకి ప్రవేశించి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయని శాస్త్రం చెబుతుంది. ఈరోజు బెల్లం పరమాన్నాన్ని చేసి చక్కగా తులసికోట దగ్గర మనం ఏంటంటే గీతల ముగ్గు వేసి దాంట్లో ఏంటంటే చిక్కుడు ఆకులను పెట్టి ఆ చిక్కుడు ఆకుల్లో ఈ పరమాన్నం పెడితే చిక్కుడు ఆకుల్లో ఉండే అంటే కొన్ని ఔషధ గుణాలన్నీ కూడా ఆ పరమాన్నంలోకి వచ్చేస్తాయి. సూర్యుడికి సమర్పించిన తర్వాత ఆ అన్నాన్ని మనం నైవేద్యంగా స్వీకరించవచ్చు. ఇక అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే మీ కొడుకులు యొక్క జీవితంలో మీరు అభివృద్ధిని శ్రేయస్సుని చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ విధంగా ఈ పరిహారం చేయాలి. మీరు ఈరోజు చేయవలసింది ఏంటంటే కనుక మీ కొడుకులు చిన్నవారైతే కనుక మీరే ఏంటంటేనండి స్నానం
చేయిస్తారు కదా. కాబట్టి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెము మనం చెప్పాం కదా పసుపు ఉప్పుని కుంకుమ ఉప్పుని వేసి స్నానం ఆచరిస్తే చాలా మంచిదనమాట. పిల్లలపై ఏదైనా దృష్టి దోషం ఉంటే కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది, అది వెళ్ళిపోతుందన్నమాట. ఈ విధంగా స్నానం చేస్తే చాలా మంచిది. నది స్నానం చేసినంత పుణ్యం దక్కుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే పసుపు కుంకుమల్ని రాళ్ళ ఉప్పుని కూడా నీటిలో కలుపుకొని స్నానం చేయొచ్చు. ఇలా చేయటం వల్ల కూడా మంచి శుభ ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. సూర్యోదయానికి ముందే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించటం, అలాగే నీటిలో మనం కొన్ని పుష్పాలను వేసి నీళ్లను సమర్పించటం, ఇలా చేస్తే సూర్యుడి యొక్క ఆశీర్వాదం మనపై మన కుటుంబంపై ఉంటుంది అని శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇక అలాగే కాకుండా మనం ఏంటంటేనండి పూజ మందిరంలోకి వెళ్ళి ఖచ్చితంగా దేవత ఆరాధన చెయ్యాలన్నమాట. ఇలా నిత్య దీపారాధన ఎలాగైతే చేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈరోజు దీపారాధన చేసే అలవాటు ఉండదు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సూర్యభగవానుడికి నమస్కారం చేసిన తర్వాత తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. అలాగే మీ పూజ మందిరంలో కూడా దీపం వెలిగించండి. ఒక్కరు ప్రతి ఒక్కరు. అలాగే కాకుండా ఏంటంటేనండి 2, 3 ఇలా ఎంతమంది ఉన్నా సరేనండి, వారి తూర్పు ముఖంగా కూర్చోబెట్టుకోండి. మీ కొడుకులని తూర్పు ముఖంగా కూర్చోబెట్టుకోండి. కుంకుమతో బొట్టు పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత మీ ఎడమ చేతిలో కాస్తంత గల్లులుపు, చిటికెడంత కుంకుమ, పసుపుని కలపండి. కలిపేసి పిల్లలకి గనక చక్కగా దిష్టి అనేది తీయండి. ఎందుకంటే కుంకుమ అలాగే కాకుండా పసుపు కొంచెం శక్తివంతంగా మారతాయి. దానికి తోడు ఇంకొకటి గనక రాళ్ళ ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. రాళ్ళ ఉప్పు చాలా శక్తివంతమైనది అనమాట. మనం చేతిలో పట్టుకొని మనం పిల్లలకు దిష్టి తీస్తున్నట్టయితే ఆ దిష్టి దోషము అనేది పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా తీసేసిన తర్వాత ఆ కుంకుమ, పసుపు అలానే ఉప్పుని తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలా పడేసిన తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులను కడిగేయండి. ఇలా కడగ చేసుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుందన్నమాట. మీ కొడుకులకు ఉండే చెడు ప్రభావం అంతా కూడా వెళ్ళిపోయి వారు శుభప్రదంగా మారుతారు. వారికి అన్ని కూడా శుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే ఇలా చేసిన తర్వాత ఏదైనా సరేనండి వారికి చక్కటి తీపి పదార్థాన్ని తినిపించండి. ఈ విధంగా మీరు చేస్తే దృష్టి అనేది వెళ్ళిపోతుందన్నమాట. చాలా మందికి చాలా సందర్భాలలో దిష్టి తీయటం అనేది అలవాటుగా ఉంటుంది. కానీ ఈ సమయాలలో ఈ యొక్క రథసప్తమి తిథి రోజు సాయంత్రం 6 దాటిపోయిన తర్వాత దిష్టి తీసుకుంటే చాలా మంచిది. దుష్టశక్తుల ప్రభావం నుంచి, నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది. వారికి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వారి జీవితంలో వారి యొక్క ఎదుగుదల బాగుండటానికి, వారి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వారికి అంతా కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ చిన్నపిల్లలైతే కనుక మనం చదువులో బాగా రాణించడానికి, చక్కగా ఉండటానికి, వారి యొక్క బుద్ధి బలం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీ పిల్లలు పెద్దవారైతే కనుక చదువులో మంచి వృత్తి ఉద్యోగాలలో రాణించడానికి, వారి కెరియర్ పరంగా బాగుండటానికి, వారికి వివాహ జీవితం అనేది కూడా బాగుండటానికి, వారి యొక్క కోరికలన్నీ కూడా తీరిపోయి వారికి అంతా కూడా మంచి జరగటానికి కూడా అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెబుతుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఈ రోజున ఖచ్చితంగా ఆచరించాలి. ఇలా కనుక దిష్టి తీస్తే సూర్యభగవానుడు సంతోషించి వారికి కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తాడని శాస్త్రవచనం. కాబట్టి తప్పకుండా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఈ రోజున ఎవరైతే పిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడండి ఈ పని చెయ్యాలి. 6 గంటల సమయం ఎందుకండి అంటే కనుక 6 గంటల సమయం అనేది చాలా బాగుందండి. ఈ సమయాలలో కనుక మనం ఈ పనిని చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతామన్నమాట. పిల్లల ఎదుగుదల అనేది బాగుండక చాలా మంది తల్లిదండ్రులు బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వారికి సూర్య బలం కూడా చాలా అవసరమే కదా. సూర్యుడి యొక్క కాంతి, సూర్యుడి యొక్క బలము ఏంటంటే వారి యొక్క జీవితంలో ఉన్నత స్థితిని కోరేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి మీ పిల్లల ఎదుగుదల బాగుండి మీరు కూడా బాగుండాలనుకుంటే ఖచ్చితంగా తల్లి చేస్తే చాలా మంచిది. కొన్ని సందర్భాలలో ఏంటంటే పిల్లలకు దిష్టి కొట్టినప్పుడు ఏంటంటే దిష్టి తీసి పడేస్తూ ఉంటాం కదా, అలాగే ఇది కూడా అన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకే మంచి జరుగుతుంది, మన పిల్లలు బాగుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి. అది పడేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడిగేసిన తర్వాత ఏదైనా సరే కొంచెం చక్కెర కానీ కొంచెం బెల్లాన్ని కానీ వారి నోటిలో పోయండి, సరిపోతుంది. వారికి ఇవ్వండి, వారు తినేస్తారు. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం తీపి చేయండి, వారి నోరు సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ని మనమైతే చూడటం అనేది జరుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ నియమాలను ఆచరించండి, ఈ పనులన్నీ కూడా చేయండి. ఖచ్చితంగా స్నానం అనేది చేయించండి. అందరూ కూడా స్నానం చేసి చక్కగా తులసి కోట దగ్గర ఏంటంటే పూజ కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంట్లో తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవటం, ఇవన్నీ కూడా
కూడా ఏంటంటే మనకు పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఈ కొడుకుల పరిహారం కూడా ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఉప్పులో ఏంటంటే ఉప్పులో పసుపు చిటికడంత వేసి అర స్పూన్ అంత కుంకుమను వేసి దిష్టి తీసి పడేసేవారు అనమాట. అలా చేస్తే దృష్టి దోషంతో పాటు వారికి సూర్య అనుగ్రహం కలుగుతుందని నమ్మేవారు.